రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్చెరులోని ఇక్రిసాట్లో రాష్ట్రస్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రంలో ఎల్నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత వర్షపాత పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశాలు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, ఖరీఫ్ పంటలపై ప్రభావం, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, ఉద్యాన మరియు సెరికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, స్పెషల్ కమిషనర్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ రాహుల్ రాజ్, వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి, టీజీఎస్డబ్ల్యూసీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. లక్ష్మి, టీజీఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ పాటిల్, హాకా మేనేజింగ్ డైరెక్టర్ కె. చంద్రశేఖర్, భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ఐఐఓఆర్, ఐఎంఆర్, ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు, అలాగే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, భూగర్భ జలాలు, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెయిన్ఫాల్ తోటి, ప్రిడిక్షన్ తోటి, ఐఎండీ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి మీరు నలుగురు కూర్చొని చెప్పగలగాలి. ముందే చెప్పాలి. ఆగస్టులో ఏం జరుగుతుందో అంగారు చెప్పింది అనుకోండి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆగస్టులో మనం ఏం చేయాలనేది ఈ రోజే డిసైడ్ చేసుకోవాలి. చేసుకొని ఎన్ఎస్పీ కింద ఏం చేయాలి, ఎస్ఆర్ఎస్పీ కింద ఏం చేయాలి, నిజాం సాగర్ కింద ఏం చేయాలి. కానీ మన ప్రిడిక్షన్ కానీ, మన యొక్క అరేంజ్మెంట్స్ కానీ, మన యొక్క ప్రభుత్వపరమైనటువంటి ఏం చేయగలుగుతాం వాళ్ళకి చెప్పకపోతే, వీటన్నిటిని అసెస్ చేసుకొని ముందే రైతులకు ముందుకు తీసుకెళ్ళకపోతే, అందరం కలిసి ముందు స్టేట్ లెవెల్లో మీరు బ్రాడ్గా చెప్పాలి, పవర్కి పవర్ చెప్పాలి, ఇరిగేషన్కి ఇరిగేషన్ చెప్పాలి, గ్రౌండ్ వాటర్ చెప్పాలి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. రేపు రాబోయే 2-3 మీటర్స్కి వెళ్ళేటప్పుడు ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ని, హార్టికల్చర్ వాళ్ళు ఏం చెప్పారు, ఆయిల్ సీడ్స్ వాళ్ళు ఏం చెప్పారు, ఇంకొకళ్ళు ఏం చెప్పారు, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, వాటికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది టెన్షన్ ఉంటుంది. ఆయా జిల్లాలో ఆదిలాబాద్లో ఒక తీరు ఉంటుంది, నల్గొండలో ఒక తీరు ఉంటుంది, ఖమ్మంలో ఒక తీరు. వాళ్ళు అడిగేటటువంటి ఈ డ్రై క్రాప్స్ కు సంబంధించిన పంటలు, మీరు కూరగాయలు వేస్తానంటే కూరగాయల విత్తనాలు సప్లై చేయగలుగుతామా, మిల్లెట్స్ వేయమంటే వేస్తానంటే మిల్లెట్స్ పంపించగలుగుతామా, అట్లాగే ఇట్లా జిల్లాల వారీగా మండలాల వారీగా ట్యాబులేషన్ పంపించండి. ఈ రోజు నేను 16 అడుగుల్లో ఉంది, 18 అడుగుల్లో ఉంది, ఎట్లా పడిపోతుందని చెప్తే వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు రైతులు. ఇప్పుడు జిల్లాల వారీగా లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, రేపు నెక్స్ట్ మంత్ లో ఇదే వర్షపాతం ఉంటే ఐఎండీ చెప్పిన పరిస్థితులు ఏ కాడికి తిరిగి జారిపోతాయి చెప్తే కదా నేను నా బోర్వెల్లో నేనేం చేసుకోవాలో నాకు తెలిసేది.